యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానినడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు అది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడిని పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పనెను. వారు, నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో, స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తాను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తానంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులకు ఎలాగూ చెప్పి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరినూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఎలాగో తానంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది, ఆ కాలంన సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు
తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగొరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యం సత్యం కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పం పం పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెబుతున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరిన ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసాను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగు నమ్ముదురు? దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.